అమెరికాలో తెలుగోళ్ళు 12 లక్షలు 8 ఏళ్లలో 4 రెట్లు పెరిగారు. ఎక్కువ మంది మాట్లాడే విదేశీ భాషల్లో తెలుగుకు 11వ స్థానం. యుఎస్కు ఏటా 70,000 మంది స్టూడెంట్లు, 10,000 మంది H1B వీసా హోల్డర్లు. ఏటా వెళ్లే స్టూడెంట్లలో 12.5% తెలుగువారే. ఇది ఒక ఘనతే మనకు. కాకపోతే ఈ 12 లక్షల్లో పోయే వాళ్ళు ఎవరంటే వీళ్ళు మన కింది స్థాయి కులాలు కాదు, ఆధిపత్య కులాలు. దీనివల్ల 12 లక్షల తెలుగు వాళ్ళు అమెరికాలో ఉన్నారంటే తెలుగు వాళ్ళ గర్వకారణమే కానీ దోపిడీదారులే ఆడికి పోయి మళ్ళా సంపాదించుకుంటాను తప్పించి కింది స్థాయి కులాలు పోయి బాగుపడ్డది లేదు. దీనివల్ల పేదరికం పోయేది ఏం లేదు. ఇంకొకటి, రానున్న 50 సంవత్సరాల్లో ప్రపంచం మొత్తంలో భారతదేశానికి సంబంధించిన కార్మికులు అంతటా ఉంటారు. ఎందుకంటే విదేశాలలో చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి, మ్యాన్ పవర్ కావాలి కాబట్టి, భారతదేశంలో విపరీతమైన మ్యాన్ పవర్ ఉన్నది కాబట్టి, ఇక్కడ తిండికి తిప్పలే, ఉద్యోగాలకు తిప్పలే, అన్నిటికి తిప్పలే కాబట్టి ఈ మ్యాన్ పవర్ని ప్రపంచం వినియోగించుకుంటుంది. కాకపోతే ఇక్కడ మనం యువకులకు స్కిల్ అందించి వీళ్ళని ప్రపంచంలోకి పంపితే గనక ఇక్కడ మన పేదరికం తగ్గుతుంది, మనకు ఉద్యోగ అవకాశాలు లేవు కాబట్టి బయటి దేశాల్లో ఉద్యోగాలు పొంది అక్కడ మంచిగా బతుకుతారు. అయితే ఇక్కడ ఎక్కువగా 4-5 కులాలకు సంబంధించిన వ్యక్తులే పోతారు చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి. ఎందుకంటే ఒక అమెరికాకు పోవాలంటే ఒక 50 లక్షల రూపాయల నెట్ బ్యాలెన్స్ చూపించాలి బ్యాంకుకు. ఈ ఎస్సీఓనికి బీసీఓనికి ఉన్న అదే 50 లక్షలు చూపించే దమ్ము ఏ 1-2% మందికి ఉంటుంది ఎస్సీలల్లా, ఎస్టీలల్లా. ఈ 50 లక్షలు ఇప్పుడు చదువుకోవడానికి విద్యార్థి పోతాడు, పలానా అమెరికా యూనివర్సిటీలో నేను చదువుకోవడానికి పోతాను, వీసా ఇవన్నీ వచ్చేసినాక, పర్మిషన్స్ అన్నీ వచ్చేసినాక మరి ఎట్లుంటావు అక్కడ, ఎట్లుంటావు ఆడ? నీకు పోగానే జాబ్ ఉండదు, నీ అవ్వాయి ఉండరు, మరి ఏం తింటావు, ఎట్లుంటావు, నీ దగ్గర డబ్బులు ఎట్లున్నాయంటే అప్పుడు అకౌంట్లో చూపించాలి. అయ్యా 5 సంవత్సరాలకు సరిపడే డబ్బులు నా అకౌంట్లో ఉన్నాయి, 50 లక్షల నెట్ బ్యాలెన్స్ ఉన్నదని ఇక్కడ చూపెడితే గప్పుడు వాడు వీసా మీద ముద్ర గుద్ది ఇక పోరా బాబు అంటారు. మరి 50 లక్షలు ఎప్పుడు సంపాదించాలి? అందుకే అక్కడ జగన్ విదేశీ విద్య అని ఒకటి పెట్టి విద్యార్థులు పంపుతున్నాడు. ఇక్కడ కేసీఆర్ కూడా విదేశీ విద్య కోసం అంబేద్కర్ నిధి అని పెట్టిండు. కానీ వీళ్ళు ఏ పార్టీ సక్సెస్ అయినో తెలియదు. మరి ప్రతి ఏటా ఇప్పుడు 12 లక్షలు అన్నారు కదా, ఈ 12 లక్షలల్లా ఎస్సీ బీసీ ఎస్టీలు 1 లక్ష ఉంటారో ఉండరో తెలియదు. ఇప్పుడు అక్కడ అమెరికాలో కొన్ని సంఘాలు ఉన్నాయి కదా, ఈ తెలుగు వాళ్ళని తీసుకపోయి డ్యాన్సులు వేపిస్తారు, హీరోలను తీసుకపోయి లేకపోతే ఈ కమెడియన్లను తీసుకపోయి వేపిస్తారు కదా ఆట ప్రోగ్రాంలని. ఆట ప్రోగ్రాం నిర్వహించేది కమ్మోళ్ళు అక్కడ. ఈ ఆటతో పాటు ఇంకోటి పెట్టినాడు వాళ్ళు రెడ్డోళ్ళు. అంటే అక్కడ మళ్ళీ అక్కడ కూడా నీకు కమ్మ హీరోలకు సంబంధించి ఫ్యాన్ బేస్ ఉంటుంది, కాపు హీరోలకు సంబంధించి ఫ్యాన్ బేస్ ఉంటుంది. అక్కడి కూడా కులాన్ని పట్టుకపోయి అక్కడ బ్రహ్మాండంగా కులాన్ని విస్తరిస్తాను. ఎవరు? కమ్మోళ్ళు, రెడ్డోళ్ళు, బాపనోళ్ళు. అమెరికాను కూడా ఇరగొడతానులే వాళ్ళు కులాల పేరు మీద. కాబట్టి 12 లక్షలని ఇక్కడ రాసినందుకు సంతోషపడాలా. ఈ 12 లక్షల మందిలో మన ఎస్సీ బీసీ ఎస్టీలు అమెరికా గడప దొక్కనందుకు బాధపడాలా అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి.